గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగుల కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. గురువు గారు, మన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. అంటే అసలు ఏముంది సనాతన ధర్మంలో, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కొంతలో కొంత అవగాహన వచ్చినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు, విలువలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం సక్రమంగా పాటించకపోవటం వల్లే ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నామో అవన్నీ చూడాల్సి వస్తుందా? అసలు ఏంటి, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాల ప్రకారంగా పిల్లల పెంపకం ఏ రకంగా ఉండాలి, వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. నాకు చదువు లేదు, అనేకులు భార్యలు, కానీ ఇప్పటికే నేను ఏకపత్ని వ్రతుడినే. పిల్లలు పుష్కళంగా, పిల్లలు ఉన్నారు, మంచి భార్య. తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత నేను చదువు మొదలుపెట్టాను. చదువు ఎంఏ పిహెచ్డి ఎక్స్టర్నల్. గుళ్ళె పూజారి ఉంటూ పూజారి యాదగిరిగుట్టలో చదువుకున్నాం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నారు, నువ్వు పూజారి కదనయ్యా, మంచిగా ప్రభుత్వానికి వెళ్ళొచ్చు కదా, ఈ దక్షిణలు ఈ ఎందుకు ఇలా చెయ్యి, ఇలా ఉండొచ్చు కదా, ఈ చెయ్యి కంటే ఇలా ఉండొచ్చు కదా అన్నాడు. అంతే. అప్పుడు వెళ్ళాం సర్వేలు. మా డీజీపీ మహేందర్ రెడ్డి మా స్కూలే, బుర్రా వెంకటేశం మా సర్వేలు రెసిడెంట్ స్కూల్. అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అది మంచిది, మరో ప్రపంచం, చాలా చక్కటి విజ్ఞానం. తర్వాత అక్కడి నుంచి జూనియర్ లెక్చరర్ రావడం, డిగ్రీ కాలేజీ ఇవన్నీ సహజంగా వచ్చేవి. ఆ తర్వాత పిహెచ్డి చేయడం. అంటే ఇప్పుడు మీ జాతక రీత్యా లేని అన్ని మీకు వచ్చినాయి అని ఏటికి ఎదురీత ఒక రకంగా అది మీ పట్టుదల అనుకోవాలా? అంటే మీరు వివాహం తర్వాత కాబట్టి ఆమె కాలం పెట్టినందుకు అది ఆమెకి ఎప్పుడైనా ఆమెదే, అది మాత్రం వాస్తవం. అంటే ఇది నమ్మొచ్చు. ఇల్లాలు ఆవిడ ఎవరు? లాలిత. లాలిత అంటే ఆనందాన్ని పంచునది, లాలించునది, భర్తకు ఆనందం అందించునది లాలిత. ఒకటి, అనేక అర్థాలు. అంతేనా? ఇంటికి దీపం ఇల్లాలే. అవును, ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదండి. ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. అవును, ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. లాలిత ఆవిడ. అందరికి అన్నం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా పురుషుడు దండగా. పురుషుడు దండగాని కాదు, అంటే అంత వ్యవహారం రాదు వీళ్ళకి. అంత సహనం ఉండాలి. స్త్రీకి సహనం గొప్పది. కారణం ప్రసవం స్త్రీకే, పురుషుడికి లేదు. కారణం 9 నెలలు తాను గర్భాన్ని ధరించి లోపల అతన్ని హాయిగా ఉంచేసి మంచి మాటలతోటి లోపల విజ్ఞానం పంపించి, ప్రసవం అంటే పునర్జన్మతో తను ప్రసవం ఇచ్చి పెంచి పెద్ద చేసి లోకానికి వీరుడు కావాలి, శూరుడు కావాలని కలలు సాకారమైతే కౌసల్య సుప్రజ రామ. కౌసల్య సుప్రజ రామ కలలు సాకారమైతే. కాకుంటే పోయి ఏం చేస్తాం అనుకుంటుంది అంతే. పోయి ఇలాంటి వాడు పుట్టాడు, అయ్యో ఏ దేవుడా నేను ఏం పాపం చేశాను. ఏం పాపం చేయలే, ఇద్దరిది సమానం, భార్య భర్తలది ఇద్దరిది సమానం. కానీ బాధపడేది తల్లి. ఎక్కువ బాధ తండ్రికి ఉంటుంది బాధ, కానీ అంతా ఉండదు, ఆమెకి ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటారు? ఇది మాతృస్వభావం. కాఠిన్యం పురుషుడి స్వభావం, ఆర్ద్రత మా స్త్రీ స్వభావం. సహజంగా ప్రకృతి సిద్ధం అంతే. రాముడు ఇప్పుడు దేవుడికి, విష్ణువుకు కోపం వచ్చి, ఒరే పాపి నువ్వు నా దగ్గర రాకూడదు పరమపదానికే అంటే ఆమె ఏమంటుంది, పాపా వాడు పాపాలు చేశాడా, అన్ని తప్పులు చేశాడా అని. తల్లి ఏమంటుంది లోపల నుంచి, నాన్న అట్లే అంటాడు రా, చూడరా, ఆగరా, నేను వస్తా అని చెప్పి తల్లి ఎట్లనో అక్కడ ఆదిలక్ష్మి కూడా అంతే. పైన ఆదిలక్ష్మి కూడా పాపా నువ్వు చేయలేదా తప్పు, నేను చేశానా అంటాడు నారాయణుడు. అప్పుడు ఏమంటుంది, అక్కడ అరణ్యంలో నువ్వు ఉండగా శూర్పణఖ వచ్చింది, నిన్ను ప్రేమిస్తా అని వచ్చింది. వచ్చినప్పుడు అవునో కాదో నువ్వు చెప్పుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నాకు భార్య ఉందనో చెప్పుకోవాలి. చెప్పుకున్నావు, బాగుంది, అంతవరకు ఆపేసేయాలి, వెళ్ళిపోమ్మనాలి. అనలే, నువ్వు ఏమన్నా లక్ష్మణుని చూపించావు, నాకు ఒక ఆమె ఉంది, ఆయనకు ఎవరు లేరు పో అన్నావు. అది పాపం కదా? ఒక ధర్మాత్ముని చెడగొట్టడమే కదా. లక్ష్మణుడు సరి శిక్ష వేశాడు, తర్వాత వేరు. ధర్మాత్ముడు ఉత్తముణ్ణి నువ్వు చెడగొట్టడానికి ఓహో అని. అప్పుడు నారాయణుడు, నేను కూడా తప్పు చేశానా
అని అప్పుడు పిల్లగాడి దగ్గరిసి ఉంటాడు. మనం ప్రాణం పోయిన తర్వాత తప్పు పాపాలు చేసిన తర్వాత పైకి పోయిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని తీసుకొని కూర్చోబెట్టుకొని నాన్న ఇక ముందు ఆ పనులు చెయ్యకు అలా నిజంగా చెప్తారా? చెప్పాలి. కానీ శిక్షలు చెప్పాలి. పడతాయి కదా. అలా నిజంగా చెప్పాలి. అలా నిజంగా వాడు తయారు కావాలి. మళ్ళీ అవును అతనిలో మార్పు రావాలి. రావాలి. అంతే ఉమ్, అంతే. వచ్చిందా ఉమ్, సంతోషం, రాలేదా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, తాగితే అది దానికి ఆనందం, అంతే. తాగుకుంటే దాని ఇష్టం. అవును అవును కర్తవ్యం మనది, తల్లిదండ్రులది. అవును. తల్లిదండ్రులది మొదటిది, కర్తవ్యం వాళ్ళది. ఉమ్, అది అంతే. అధ్యాపకుడు అంతే. ఉమ్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పు చేశారు పిల్లలు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులనే తప్పు అని అంటారు. అంటే పెంపకం బాలేదు కాబట్టి పిల్లలు ఇలా పాడైపోయారు అని. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తలరాత అని కూడా అనుకున్నాం. మరి తలరాత ప్రభావం ఎక్కువ ఉందా వీళ్ళు చేసిన పెంపకమా? అన్ని ప్రభావాలు ఉంటాయి, ఒకటి కాదు. ఉమ్, లోపల ఉండే గర్భధారణ అప్పటి నుండి ఆ, ప్రారంభం నుండి ప్రభావం ఉంటుంది. ఉమ్, మొదటిది. రెండవది పెంపకం ప్రభావం ఉంటుంది. ఉమ్, మూడవది సమాజము యొక్క స్థితి ప్రభావం ఉంటుంది. ఉమ్, సహజంగా వచ్చేటువంటి స్నేహిత బంధువు అవును. ఉంది, ఆ ప్రభావం ఉంటుంది. ఆ, ఉదాహరణకు వాస్తవం. ఉదాహరణకు ఉమ్, సెంట్ ఉంది. అవును. సెంట్ రాసుకున్న ఆయన నన్ను తాకి వెళ్ళాడు. ఉమ్, నాకు ఈ కొద్దిగా ఇట్లా అనగానే ఆ ప్రభావం సెంటుది నా మీద పడింది. బా అనుకున్నా, కొద్ది ఒక నిమిషం ఆనందపడినా. అదే నేను అక్కడ బస్ స్టాండ్ లో నిల్చున్నా, పక్క టైర్లు అతను కాలబెట్టాడు, ఉమ్, టైర్లు కాలుతున్నాయి, పొగ వచ్చింది. నేను ఇంటికి పోగానే అంత పొగ అంతా ఎక్కడో చెడ్డది పొగ. ఉమ్, అది సమాజ ప్రభావం. అవును అవును. ఇది సమాజ ప్రభావం. ఉమ్, పిల్లవాడు బాగుపడుతుంటే అరే చదువుడు ఎందుకురా, సినిమాకిరా, ఉమ్, అటు ఆడదాంపా అంటే అది సమాజ ప్రభావం. అవును. కాబట్టి స్నేహితులు కారణం. దుర్యోధనుడు చక్కటి రాజనీతిజ్ఞుడు. దుర్యోధన దగ్గర చెడు ఉండడం వేరు, ఉమ్, కలిపురుషుడు చెడు వేరు. మంచి రాజనీతిజ్ఞుడు. ఉమ్, అయినా కర్ణుడు ఉన్నాడే, పోని కర్ణుడు చెడ్డవాడు కాడు, దానకర్ణుడు. కానీ చెప్పింది ఉమ్. చెప్పింది అంటే చెప్పుడు కర్ణుడు. మాటలు విన్నాడా? చెప్పుడు మాటలు. ఉమ్, ఒకడేమో స్నేహితంగా చెప్పాడు, అవును. ఇంకొకడేమో కక్ష సాధించుకొని శకుని చెప్పాడు. అవును శకుని లోపలుండే కక్ష, అవును. గాంధారి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండే కోపంతో ఆ పగ తీర్చుకోవడానికి మిత్రత్వంతో చెప్పాడు. ఉమ్, కనుక సమాజ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? అంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. ఎన్ని ఏ ప్రభావాలున్నా ఉమ్, తాను ఆటుపోటులకు నిలబడితే ఉత్తముడవుతాడు. ఉమ్, పెను తుఫాన్లు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, విన్నారా? అన్నీ ఉండి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అన్నీ ఉండి పండిత వంశం, తల్లి మంచిది, తండ్రి మంచిది, అన్నీ ఉన్నాయి, అవును. కానీ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, కారణం చెప్పలేం. ఎందుకు గర్భధారణ అని కూడా ఒక మాట అంటున్నాం. కారణం, ఉమ్, గర్భంలో ఉన్నప్పుడు విన్నవాడు ప్రహ్లాదుడు. అవును. గర్భంలోనే నారదుడు చెబుతూ ఉంటే కథలన్నీ విన్నవాడు ఇది. ప్రహ్లాదుడు. ఆ తర్వాత ఒక తొడ మీద కూర్చోవాలని పట్టుదలతో ఉన్నవాడు ధ్రువుడు. ఉమ్, రాజ్యపాలన ఏది కాదు, నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలి, మా సోదరుడు ఇంకొక తాను కూర్చున్నాడు, నాకు అది అదృష్టం దొరకలేదు అని పట్టుబట్టాడు. కాబట్టి ధ్రువుడు అయ్యాడు, ధ్రువ తార అయ్యాడు, పట్టుబట్టి భగవంతుని సాధించుకొని. ఉమ్, అది మూడవాడు అభిమన్యుడున్నాడు. ఆ, అభిమన్యుడు గర్భంలో ఉండగా తల్లి అడుగుతూ ఉంటే, ఉమ్, అర్జునుడు మొత్తం పద్మ వ్యూహంలో ఎట్లా భేదించాలి ఏమిటి వెళ్ళి ఆ యుద్ధ తంత్రం తెలుసుకున్న వాళ్ళు అవును. ఉన్నారు. కాబట్టి గర్భధారణలు ఎలా ఉండాలో మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఉమ్, కొన్ని అంటే ఈ సాక్ష్యాలు ప్రభావం ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం యొక్క ప్రభావం ఇప్పుడు గర్భధారణ నుంచే మొదలవుతుంది. గర్భధారణ నుంచి ప్రారంభం. ఉమ్, తానే సెల్లు, క్షమించాలి ఆడపడుచులు, తానే సెల్లు పట్టుకొని తానే డంగ్ 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 అనే మాటలు విని, అదే గర్భధారణప్పుడు మంచి మ్యూజిక్ వింటే, మురళీ గానమో వీణా గానమో, ప్రశాంతమైన చిత్తమో, భర్త ఒకవేళ చెడువాడైనా తాను ఆనందంగా, రాక్షస వంశం ప్రహ్లాదుడిది రాక్షస వంశం అయినా తల్లి ఒక్క ఆనిముత్యం ప్రహ్లాదుడు. అంతే, తన భావన తను ఉండి తను ఇది చేసుకుంటే అయిపోయాయి. అంతేకాదు తర్వాత పోషణకు వచ్చే వరకు పోషణ, రెండోది పోషణ వచ్చే వరకు దాదితో పాలు దాగించి పంపిస్తే దాంట్లో అవుతారు. తన సైన్యం తను పాలు దాగించి తను హద్దుకొని తన హృదయంలో ఉండే ఆనందాన్ని బిడ్డకు పంచి, ఒక వృక్షం ఉంది చెట్టు, రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని ఇలా అంటే అది మంచిది ఎదుగుతుంది. అందుకోసం మొక్కై వంగనిది మ్రానై వంగున. లోకంలో మన సామెతలు మామూలు పుట్టలే. అందుకు పెంచాల్సింది తల్లి.
ఆ పునాది అనేది గర్భధారణ తల్లి సమయం నుంచి గర్భధారణ మొదలవ్వాలి. నుంచి ప్రారంభం. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలి? జాగ్రత్త పెళ్లి నాటించే, అసలు పెళ్లి నాటించి అవునా? పెళ్ళప్పుడు ఇద్దరు వివాహ వ్యవస్థ భారతదేశానికి 3 పువ్వులు 6 కాయలు. ఉమ్, అన్ని దేశాలకు ఆరాధన ఆనందం అందించేది భారతదేశంలో వివాహపు వ్యవస్థ. ఉమ్, ఆ వివాహపు వ్యవస్థలో ఆ తొందరపాట్ల మంత్రం తెలియదు, మనకు ఆ మంత్రాల అర్థం తెలియదు, ఏమిటో తెలియదు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అని ఆచార రీత్యా పోతున్నాను తప్ప ఉమ్, అక్కడ భర్త ఆ పెళ్లి పిల్లవాడి చేత వరుణి చేత పండితుడు ఏం చెప్పిస్తాడు పురోహితుడు? ఉమ్, ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. ధర్మ ప్రజలు పుట్టటానికి, మంచి కొడుకో బిడ్డనో పుట్టటానికి ఈవిడను నేను స్వీకరిస్తున్నాననే మంత్రం. బాబా. ఉమ్, మళ్ళీ ఆ మంత్రము యొక్క రహస్యం ఇద్దరికి గొప్పతనం తెలిసి ఉండాలి కదా, అవును, వాస్తవం అది. తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. ఇద్దరు అలా పాటించాలి. అవును. ఎంతమంది పాటిస్తున్నారో ఒకటి. 2, ఇంకా జరిగి ఆఖరి చివరికి ఘట్టానికి వచ్చే వరకు ఉమ్, అక్కడ మామగారు ఏం చెప్పిస్తాడు? ఆ పచ్చని పందిట్లో పండితుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు, అష్టదిక్పాలకులు, ముకోటి దేవతలు వాళ్ళందరి ముందు ఏమంటాడు? ఉమ్, ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష న అతి చరామి. హా. నేను నీదా కాకుండా ఏ పని చెయ్యను. ధర్మ అర్థ కామముల యందు నిన్ను అనుసరించే ఉంటాను. అంటే దాని ముందేంటి? ఉమ్, ధర్మం. అవును. ధర్మము చేత అర్థం, ఆ, డబ్బులు. డబ్బు, ధనం సంపాదించ. ధనము చేత కామం, కోరిక. ముందే ఇప్పుడు కామం వచ్చింది, కోరికలు. ధర్మం పోయింది, అర్థం పోయింది. ఒక్కొక్కటి క్రమ పరిణామం. అవును. ధర్మభూతమైంది అది కావాలి, ఉమ్, అదే అక్కడ ఉమ్. చివరికి మోక్షం వస్తుంది. ఈ మధ్యన మోక్షేచ అంటారు, తప్పు. మోక్షం ఆటోమేటిక్. ఓ, మనం మోక్షం మంత్రంలో కోసం లేదు ప్రయాస మోక్షం పడాల్సిన అని. అవసరమే లేదు. మోక్షం అని మంత్రంలో లేనే లేదు. ఆహాహా. నువ్వు పరీక్షకు ఖచ్చితంగా చదివి పట్టుదలతో ఉంటే హాయిగా ర్యాంక్ వస్తుంది నీకు. ఉమ్, ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ నీకు వస్తుంది. వచ్చి రాలేదంటే ఎక్కడో తప్పు ఉంటుంది, ఏదో దోషం ఉండి ఉంటుంది. అంటే కానీ నీ ప్రయత్నం నువ్వు ధర్మంగా చేస్తే నీ మోక్షం ప్రయత్నం ఖచ్చితంగా. నువ్వు చెయ్యి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ఆ. ప్రయత్నం చేయడం నీ పని, అంతే. తర్వాత వదిలిపెట్టు. ఉమ్, అందుకే శాస్త్రంలో ఏమొచ్చింది? షడ్బిర్ మనుష్య యత్నాని సప్తబిర్ దైవ చింతన. మొట్టమొదటి దేవుడా అని దండం పెట్టకు, ఆ, ఆ, గాల్లో దీపం పెట్టకు. అవును. నీ ప్రయత్నం నువ్వు చేసి ఉమ్, ఆ దీపాన్ని రక్షించడానికి చేతిలో ఏదో 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 పెట్టుకొని ఉమ్, అప్పుడు దేవుడా అని అనుకో. కానీ నువ్వు ఏది లేకుండా పెను తుఫాన్లో నువ్వు దీపం పుట్టిస్తా అంటే ఎట్లా ఉంటుంది? అవును, అవును. దానికి అదే, దీనికి ఇదే. కాబట్టి తన ప్రయత్నం. అందుకే కృషి ఉంటే ఋషులు అవుతారు. అవును. కృషి ముఖ్యం. ఆ. అది భార్యాభర్తలు కూడా అంతే. ఎక్కడైనా దేనికైనా అవును. ముఖ్యమంత్రి ఉమ్, స్థానం రావాలంటే క్షమించాలి, నన్ను తప్పు పట్టొద్దు ప్రజలారా, ఎవ్వరు కానీ ఆ. ఎప్పుడైనా కలగన్నాడా ఉమ్, ఇప్పటి ముఖ్యమంత్రి వస్తుందని నాకు ఇలాంటి వస్తుందని? పదవి? ఉమ్, అనుకున్నాడా? వచ్చింది, ఉమ్, అనుభవిస్తున్నాడు అంతే. ఎంతకాలం ఉంటుందో ఎవరు తెలుసు, అది కూడా తెలీదు. ఎప్పుడు ఏమవుతుందో. అవును. ఏది శాశ్వతం శత్రువు, కాదు. మిత్రుత్వం ఏమిటో. అవును. కనుక మాన్యులు అది పురాకృత సుకృతం. ఉమ్, ఆ తల్లి అనుకుంటుంది, అబ్బా ఆ. నేను సఫలం. భార్య అనుకుంటుంది, అమ్మ మా వారు ఉన్నత స్థితికి వచ్చారు, తర్వాతనా వేరు. కనుక అంజయ్య, ఇప్పుడు ఈయన గురించి కాకుండా, రేవంత్ గురించి కాకుండా, అంజయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరైనా ఉమ్, ఉమ్, తను చెప్పుకున్నాడు, 6 ఆనాల మనిషి అని చెప్పుకున్నాడు. ఆ, ఆ, మళ్ళీ ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్, ఆ కాలంలో, ఆయన కాలంలో ఎక్కడా ఈ స్ట్రైకులు లేవు. ఆ. ఏదో ఉంటే ఉండేవి. ఆ. అయ్యో ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తూ ఆ హ్యాబిట్స్ నుంచి వస్తుంటే ఈయన కారు పోతే ఏంటే ఎందుకు అని డ్రైవర్ని అడిగాడు. ఉమ్, అడిగితే వాళ్ళు అన్నారు, టీచర్లు అండి వాళ్ళంతా టీచర్లు స్ట్రైక్ చేస్తారా అన్నాడు. సెక్రటరీ కొని వాళ్ళ కోరికలు సఫలం. ఓ, కాబట్టి అన్ని తెలిసిన వాడికంటే ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోతాడు, ఆ. అన్ని తెలిసిన వాడు ఆ మాసం నాడు పోతాడు. క్షమించాలి అంటే ఇది కూడా. తెలిసి పాటించట్లేరని అర్థం. ఇక అంతే అంతే ఎందుకంటారు ఇది ఒక మూర్ఖత్వం అంతే. అనుకోవచ్చా? కొంత మొండి పట్టుదల, ఉమ్, కొంత మొండితనం. ఏమైతుందిలే అని నిర్లక్ష్యం, ఆ. మొండితోటి సహా నిర్లక్ష్యం. ఏమవుతుంది ఉమ్. ఇప్పుడు? ఎవరు చూస్తున్నారు, ఎవరు అడుగుతారు? ఒక్కటి నేనున్నా, ఆ, నేను పూజారిని అనుకోండి, ఆ, గుళ్ళో పూజారిని. దేవుడు ఎవరు? ఆ దేవుడు ఉమ్, 14 లోకాలకు చీఫ్ జడ్జి. కరెక్ట్. చీఫ్ జడ్జి ఆయన ముందటనే నేను సక్రమంగా పూజ చెయ్యకపోతే, ఆ, ఆయన బొమ్మ పటము అనుకుంటే అవును. మళ్ళీ నన్ను క్షమించేవాడు ఎవరు? అంతే కదా.
అంతా ఆయనే అయినప్పుడు ఆయన దగ్గరే మనం నాటకాలు ఆడితే ఎట్లా? ఈ నాటకం ఏంటంటే, అది ఈ జన్మల సఫలం కాకపోవచ్చు, మరి జన్మానికైనా అది ఉంటుంది. ఖచ్చితంగా అప్పు అప్పే, బ్యాంకుల అప్పు అప్పే. అప్పే. అయితే తను తీర్చుకోవచ్చు, భార్య తీర్చొచ్చు. అవకాశం ఉందా? పాపంలో ఏ విధంగా? పాపంలో పంచుకోవడం. కానీ భార్య పుణ్యం భర్తకు వస్తుంది తప్ప భర్త పాపం భార్యకి రాదు. అది అమ్మయ్య. ఖచ్చితం. ఆడపడుచులకు ఖచ్చితం అది. ఎందుకంటాం, ఆమె ఆ ఇంట్లో పుట్టింది, ఆ వంశంలో పుట్టింది, ఈ వంశంలోకి వచ్చింది, ఈ వంశంలో వర్ధిల్లుతుంది, వర్ధిల్లుతూ సర్వం త్యాగమయ్యా, ఆమె అన్నిటినీ త్యాగం చేసింది. నీకోసం ఉన్నప్పుడు నీ పాపం పంచుతా అంటే ఎట్లా ఒప్పుకుంటారు ఎవరైనా? దేవుడు ఒప్పుకుంటాడా? మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు సమాజ పరంగా ఆలోచిస్తే గురువుగారు, ఇప్పుడు ఈయన సంపాదించిన ధనం ప్రకారంగా బాధ్యతగా అన్ని సౌకర్యాలు ఆమె అనుభవించినప్పుడు ఈయన పాపమైన పుణ్యమైన ఎందుకు అనుభవించకూడదు? దీనికి మీరు మంచి ప్రశ్న చేశారు. ఒక రామాయణంలో ఇదే వాల్మీకి మహర్షి బోయవాడు, పక్షులను చంపుకొని తినేవాడు. అక్కడి నుంచి అనుకోకుండా మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు సప్త ఋషులు పోతున్నారు. పాప ఆయన చూచాడు, కాలం మారే పరిస్థితి వచ్చింది. చూచి, ఏమయ్యా ఇన్ని పాపాలు చేస్తున్నావు, నీకేం బాధ లేదా? నా డ్యూటీ నేను చేస్తున్నా, నా కోసం నేను చేస్తున్నా, ఇదంతా పోనీ నువ్వు చేసినంత పాపం అని నీకు తెలుసు కదా, ఈ పాపాన్ని ఎవరైనా పంచుకుంటారా? అందరికి వస్తుంది. ఇప్పుడు మీరు అడిగినట్టే నా భార్యకు నా పిల్లలకు కూడా వస్తుంది ఈ పాపము. అయితే ఒకసారి పోయి అడిగిరా. వాళ్ళు చూడండి, అవును కాదని చెప్పలే ఋషులు. ఒకసారి వెళ్ళి అడిగిరా. వెళ్ళాడు. వెళ్ళి వెంటనే పిల్లల్ని అడిగారు, నాన్న నేను అంత సంపాదించుకొని వస్తున్నాను, నువ్వు తింటున్నారు, మీరు నా దాంట్లో మీరు ఏమైనా నువ్వు తెస్తున్నావు, మేము తింటున్నావు, నువ్వు ఎక్కడి తెచ్చావో ఏంటో మాకే. సింపుల్ గా అంతే సింపుల్. పిల్లలు వదిలేశారు. అనుకున్నాడు, కొంత మార్పు వచ్చింది. ఇంట్లో వెళ్ళాడు, భార్యని అడిగాడు, ఏమి నేను అన్ని సంపాదిస్తున్నా కదా, నా పాపంలో నువ్వు తెచ్చినావు, వంట చేయడం నా ధర్మం, పిల్లలకు నీకు అందరికి వడ్డించి నీకు చేయడం ఇది, నువ్వు ఎక్కడి తెస్తున్నావో ఏం తెస్తున్నావు, నన్ను కట్టుకున్నావు కాబట్టి నేను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా, నీ ధర్మం నువ్వు. అప్పుడు జ్ఞానం కలిగింది. ఓహో ఈ పాపం అంతా. మనకు ఒకటి ఉంది ఉదాహరణ. అక్కడి నుంచి మారాడు వాల్మీకి భగవాన్, అక్కడి నుంచి మారాడు. అంటే మనకు ఆధారాలు లభించవు, కానీ కథలు ఉన్నాయి, కథలు ప్రజలలో ఉన్నాయి, ఆధారాలు లభించవు. కనుక పాపం భార్యకు రాకపోవచ్చు, రావచ్చు కూడా, కానీ భాగస్వామి అయితే. కానీ భాగస్వామి అర్ధాంగి కదా, అర్ధాంగి కదా భాగస్వామి అంటే పాపంలో కాదు, పుణ్యం. ఇప్పుడు రేపు శ్రావణ మాసం, ఇది ఆషాఢ మాసం, వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అత్తయ్య ఆమెను కోడలను తీసుకొచ్చి వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయిస్తుంది? అంటే ఆమె చేసిన పుణ్యం ఇల్లందరికీ, చేసిన పుణ్యం ఇంటికంతా రావాలి. మనది గొప్పది భారతీయ సంస్కృతి. కారణం పాల్గొన అది మాఘ పాల్గొన చైత్ర వైశాఖ మాసాల్లో పెళ్లిళ్ళు, జ్యేష్ఠ మాసం దాకా పెళ్లిళ్ళు. ఆ తర్వాత ఆషాఢం వస్తుంది. ఆషాఢం నెల రోజు విడి ఉండడం. ఇప్పుడు వేరు, ఇప్పటి కాలాలన్నీ వేరు. అప్పుడు అత్తగా తల్లిగారింట్లే ఉండాలి, ఈయన ఇక్కడనే ఉండాలి, అవన్నీ పెద్ద పెద్ద నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కడప దాటు ఏవో చెప్తారు, అవన్నీ వేరు. మొత్తం నవీన విప్రలంబేన శృంగార పుష్టిమశ్రుతి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆమె మనస్సు ఈయన మీద ఉంటుంది, ఈయన మనస్సు ఆ మీద ఉంటుంది. కనుక ఆ నెల రోజుల తర్వాత ఇద్దరు వచ్చి భార్యాభర్త అన్యోన్యం కాకుండా అత్తనే తల్లి అబ్బాయి తల్లే తీసుకొచ్చి ఇంట్లో పూజల పేరు మీద ఇద్దరిని కూర్చోబెట్టి పూజలు చేయించి వ్రతం చేయించి, ఒకవైపు నిష్ఠ, ఒకవైపు ప్రేమ, భక్తి, రక్తి. కనుక ఎందుకు ఇచ్చారు? మంచి సంతానం రావడానికి. ఇదంతా ప్రకృతి సహజంగా పెద్దలు ఏర్పరిచినటువంటి భాగం. అందుకు ఆషాఢం వస్తే విడదీస్తుంది, శ్రావణం వస్తే కలుపుతుంది. అంతే. ఇప్పుడు నిజంగా ఇది మన పురాణాల నుంచి ఉందా, ఈ భార్య భర్తలు విడిగా ఉండటం అనేది? ఎప్పటి నుంచి విడిగా ఉండే పురాణాలు కాదు, మన సహజం. మనం ఇప్పుడు 12 గంటలకు నేను భోజనం చేయాలి, 12 గంటలకు నాకు భోజనం దొరకలే, అప్పటి నుంచి ఇక ప్రారంభం అవుతుంటుంది లోపల ఆకలి ఆకలి ఆకలి. ఏ ఆకలి ఎట్లుంటుందో చెప్పలేదు. కోరికలు కూడా ఆకలే, కోరికలు కూడా ఆకలే. ఆవిడని చూడాలని ఈయనను చూడాలని ఆయనకు, వీటి మనసులు అనుకోకుండా మంచి పదార్థం దేవుడి దగ్గర నుంచి ఎక్కడో దొరికినటువంటి మధుర పదార్థమో మంచి రుచికల పదార్థం దొరికిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆనందంగా అనుభవిస్తాడు. ఇక్కడ భార్యాభర్తలు కూడా
ఆనందంగా అనుభవిస్తే మంచి జీర్ణం అవుతుంది. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా సల్లాపాలు అన్ని ఉంటాయి. కానీ అదే ప్రకృతి సహజం, మనం ఏర్పరచుకున్న నియమాలు. శాస్త్రాలు చెప్తాయి, శాస్త్రాలు అన్ని ఉన్నాయి, కానీ నియమాలు వాళ్ళే ఏర్పరచుకుంటే చాలు. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. మొన్న నేను అనుకోకుండా టీవీలో చూస్తూ అలీతో సరదాగా దానిలో ఆ తల్లి మాట్లాడుతూ, ఇద్దరు తల్లులు, ఈ శతమానం భవతిలో ఉన్న, నాకు కొందరు సినిమా వాళ్ళ పేరు తెలియదు, వదిలేద్దా పేరు. ఆ తల్లి మాట్లాడుతూ నాకు 14 ఏళ్లకే పెళ్ళయిందండి అంది. ఆశ్చర్యం, నీకు 14 ఏళ్లకు పెళ్ళైనా? అవునండి. అయితే మీ నాన్నకు నువ్వు ఎన్నో, నాకంటే ముందు 7 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు. అంటే ఆ కాలంలో ఎంతమంది? ఈమెతో కలిపి 5, 7, 5, 12 మంది సంతానం. అయినా ఆ తల్లి ఇంతమందికి పెట్టింది. ఇప్పుడు 2 పిల్లలకే బాధపడితే మరి ఎక్కడ జరుగుతుందంటారు లోపం? మనస్సు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనస్సు అనేది ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనస్సే అంతే. కుంతి అడవిలో పాండవులను ఎట్లా పెరిగారు? మళ్ళీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. గాంధారి దగ్గర 100 మంది, మళ్ళీ ఒక్కడు యూసుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి. ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వికర్ణుడు అనేవాడు ఉన్నాడు, అంత వేరు, కానీ తక్కువ. కాబట్టి చెడుకు ఉంటుంది, మంచి ఉంటుంది. పౌర్ణిమ ఉంది, అమావాస్య ఉంది, మంచి ఉంది, చెడు. దాన్ని నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. సినిమా పాట, ఒక పాట, నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ఆ పాటలు ఇవి ఇప్పుడు లేవు. 1, 2 నన్ను మళ్ళీ వేరే విధంగా అనుకోకండి. బడిపంతులు సినిమా ఆనాటిది ఉంది. ఎన్టీ రామారావు గారు, అంజలి, బూచాడమ్మ బూచాడు. అప్పుడు మొట్టమొదట ఫోన్లు వచ్చిన కాలం. అప్పుడు ఏది ట్రంకాలు ఊరికి వచ్చింది అని అంటే, ఊర్లలో ఎట్లా ఉండేది ఆ కాలంలో? ట్రంకాలు ఊరికి వచ్చింది పోస్ట్ ఆఫీస్ కంటే ఎవరో చనిపోయినారు, ఏదో చెడు వార్త వింటున్నాం అనేది ఉండేది. ఇప్పుడు ఇంట్లో 5 ఫోన్లు, 3 ఫోన్లు, ప్రతి వాళ్ళకు, పిల్లలకు ఫోను, అందరికి ఫోనేనా. మళ్ళీ ఏమైపోయింది? విచ్చలవిడి. దాన్ని ఎట్లా ఇప్పుడు కత్తి ఉంది, కత్తి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఆయుధం అది మంచికి రక్షణ, బెదిరించడానికి దేనికైనా ఉంటుంది. మళ్ళీ అది తను వాడుకునే తీరు ఉంటుంది. కనుక అధ్యాపకుడి యొక్క పద్ధతి, పిల్లలను తీర్చిదిద్దాలనే మనసులో అధ్యాపకుడికి ఉండాలి, పిల్లవాడికి గ్రహించాలని ఉండాలి. అందుకే వివేకానందుడు ఒక మాట అన్నాడు. 2 రకాలు వివేకానందుడి సూక్తి లోపల. జీర్ణం కావాలి, ఇక్కడ మేధస్సు, ఇక్కడ అన్నం. ఈ 2 గురువుగారు అన్నం పెట్టాలి నా బిడ్డ, కానీ తల్లి పెట్టాలి, మంచి ప్రేమతో పెడితే జీర్ణం అవుతుంది. గురువుగారు అప్పుడు మంచి భోజనం చేస్తే బేవంటాడు, నిద్రపోతాడు. ఇది అలాగే గురువుగారు మంచి పాఠం భోజనం వలె పాఠం చెప్తే, మంచి విజ్ఞానం అందిస్తే, అబ్బా ఇందులో ఇంత రహస్యం ఉందా అని కళ్ళు మూసుకొని, అబ్బా ఏం చెప్పాడయ్యా ఆయన, అంతే. ఇదే పుష్టి. చెప్పేవాడు బాగుండాలి, వినేవాడికి జీర్ణశక్తి ఉండాలి. ఇప్పుడు పాఠశాలలో అక్కడ లెక్చర్ ఇస్తుంటాడు, వీడు బొమ్మలు వేస్తుంటాడు, ముగ్గులు, అంతే. ఎక్కడిది? పెన్ను పట్టడమే లేదు, బుర్ర పెట్టడము లేదు, పెన్ను పట్టడము లేదు. ఈ మధ్య కాలంలో ఈ కరోనా పుణ్యం అంటూ ఆన్లైన్ క్లాసులని వచ్చిన తర్వాత మొత్తం చదువులన్నీ అటక్కెక్కాయి. ఫోన్ మంచిదే, చాలా మంచిది. విజ్ఞానం ఎంతవరకు వాడాలి? విజ్ఞానం కోసమే వినియోగించుకోవాలి. విజ్ఞానాన్ని వదిలిపెట్టి నువ్వు 24 గంటల క్రీడలకే పోయి ఏది చూడకూడదు. అది చూస్తే నీ మనస్సు చంచలం, మనస్సు మీద ఆ ప్రభావం ఎంత పడుతుంది? కనుక నిజం తెలుసుకు మెలగాలి. మనిషి అయినవాడు మనీషి కావాలి, మనీషి కావాలి. 10 మందితో చప్పట్లు కొడుచుకొని భేష్ రా, ఆయన్ రా అని అనిపించుకోవాలి. కానీ అలా అనిపించుకోకుండా వీడా అయ్యయ్యో అని అనుకుంటే సమాజం. కానీ సాధ్యం అంటారా ఈ మాట అనిపించుకోవడం? అనిపించుకోకూడదు.
ఇప్పుడున్న కాలంలో అంటే నా వర్షన్ అదే, ఏంటంటే మనం ఎంత మంచిగా ఉన్నా మనం చూసి ఓర్చుకోలేక కూడా 4 రాళ్ళేసే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో తట్టుకునే కావాలి. అదే నేను కోరేది. ఉమ్, అది తట్టుకునే శక్తి. ఇది రాళ్ళు వేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మొన్న నేను ఇంటర్వ్యూ అని చెప్పాను చూడండి. అవునవును. అది ఆ రోజు నాడు అలీతో వచ్చింది మంచిది ఆ రోజు. ఆ. నేను ఎంత ఆనందపడ్డాను. ఇంకొక తల్లి అంది, ఉమ్, నేను చూడగానే పెళ్ళెప్పటి నుంచి ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తానండి అంది. ఇద్దరితో ఓ. ఇంటర్వ్యూ అయింది అది. ఆహాహాహా. ఆమె పేరు బాగుంది. ఉమ్, శతమానం భవతులు ఉండే ఆవిడ. ఉమ్, ఆగో అట్లా ఇక్కడ సాగర సంగమంలో ఆమె అతనికి కమల్ హాసన్ తల్లిగా నటించింది. ఉమ్, 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 ఉమ్. వంట ఇది. ఓకే. ఆమె మంచి. అట్లానే ఉమ్, మళ్ళీ ఇక్కడ ఆ, అంతే. ఆవిడ ఎదుటి వాడిని చూస్తే నేను ఇది అన్నది. అయినా నీ దారి నువ్వు తప్పకూడదు. పాటించాలి. ఉమ్, నీ దారి నువ్వు పాటించాలి. అవును. ఇప్పుడు మృగాలు కూడా ఇష్టం వచ్చినప్పుడు కోరుకోవు. ఉమ్, మృగాలు కూడా నువ్వు ఆకలి లేనప్పుడు నువ్వు ఎంత పెట్టి తినవు. ఆ, అదే ఆకలి అయిందనుకో తింటుంది. అంతే. ఉమ్. ఈ మధ్య కాలంలో ఉమ్, ఈ పశువులు గేదెలు ఇవన్నీ ప్లాస్టిక్ తింటున్నాయి కవర్లు. అవును. ఎందుకు తింటున్నాయి? ఆకలికి ఆహారం దొరకక. కడుపు నిండగా ఇంట్లో తన దగ్గర ఆ బాడీ ఉన్నటువంటి వాళ్ళు ఆకలి నిండుగా ఉంచే సాయిగా ఉమ్, బయటకు ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళినా పచ్చనిది. ఇప్పుడు ఇది వర్షాలు పడటం అంతే, పచ్చదనం లేదు. అంతా సిమెంటే, కాంక్రీట్. భూమిలోకి నీళ్ళు ఎక్కడ పోవాలి? ఉమ్, భూమి ఎక్కడే ఉంచుకోవాలి. అవును. పచ్చదనం ఎక్కడ రావాలి? గడ్డి ఎక్కడ రావాలి? అవును. వృక్షాలు ఎక్కడ రావాలి? ఎక్కడో పెంచేస్తున్నాం మేడపైన. ఉమ్, మేడపైన పెంచేస్తే ప్రకృతికి ఏం లాభం? అదే కదా. జంతువులకేం లాభం? ఉమ్, ఒకనాడు ఇంటి ముందర ముంగీలు ఉండేది, ఉమ్, సావడి అరుగు. ఆ, ఆ, అరుగు మీద ఓరో వచ్చి కూర్చున్నావు. బాటసారి పోతూ అలసిపోయి వచ్చి కూర్చున్నాడు. అవును. కూర్చుంటే ఇంటి వాళ్ళు వచ్చి యజమాని వచ్చి, ఎక్కడండి, ఏ ఊరండి, ఏమండి, మీకు మంచినీళ్ళు కావాలా, ఆఖరికి మజ్జిగ కావాలా అని అడిగారు. ఉమ్, వీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకున్నారు. అమ్మా చల్లగుండు అన్నారు. ఇప్పుడు ఆ మాటలు వింటున్నామా? లేదు. నీళ్ళను కొంటున్నాం, మజ్జిగను కొంటున్నాం. మజ్జిగలో కల్తీ వచ్చింది, నీళ్లలో కల్తీ లేనిది ఎక్కడుంది? ఉమ్, ఒక్క కొబ్బరి నీళ్లు. ఆ కొబ్బరి నీళ్ళు కూడా వస్తుందట అదే కదా. ఉమ్, ఇంజెక్షన్స్ తో ఏదో అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అదే. అది కూడా అయిపోతే ఉమ్, ఇంకెక్కడిది కల్తీ ఉండేది? కల్తీ లేనిదేది ఉమ్, తల్లి మనస్సు, తల్లి హృదయం. అదొక్కటి కల్తీ లేదు. ఉమ్, ఉండేదా? కర్మ. ఓకే. కర్మ. ఆమెకు కూడా కోరికలు ఉంటాయి. ఉంటాయి. పోయి నేను ఇంట్లో వాడి తిని ఉమ్, ఇప్పుడు అంటే నన్ను మళ్ళీ క్షమించాలి, మాటికి అంటున్నా. ఉమ్, 7 జన్మలలో ఇలాంటి వాడు నాకు దొరకాలి అన్నప్పుడు పోయి ఈ జన్మకే వీడు దొరికిండు, ఇంకా ఇలాంటి వాడు మళ్ళీ ఇంకనా అనుకునే భావాలు కూడా రావచ్చు. ఉన్నారులేండి 2 రకాలుగా. ఈ జన్మకే ఇది అనుభవిస్తున్నా, అవును. ఇంకా ఇదే మళ్ళీ జన్మ. మళ్ళీ వీడే ఎందుకమ్మా పంతులు గారు మంచిగా ఇంకా మంచి, నేను కలలు కన్నా కలను నాకు ఇచ్చేటువంటి అటు ఉండాలి కదా తప్ప ఇదేమిటి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మనస్సు అది వాస్తవం. మనస్సు కనుక మనము సాధించుమురా. అందుకోసం వెలుగు నీడలనే సినిమాలు ఆనాటి కాలంలో ఉమ్, శోకాన మరుగున దాగి సుఖమున్నటులే, ఆ, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే. ఏమి ఆ సాహిత్యం ఆ, అది రావాలి. కష్టాలలో సుఖం ఉంటుంది. అవును. విన్నారా? సుఖాన్ని ఎంతవరకు అంతవరకే ఉమ్, ఉన్నది అని సుఖాన్ని అనుభవించకూడదు. ఉమ్, ఎంతవరకు అంతవరకే, ఏదైనా పరిమితి. కనుక అంతా మనం చేసుకునేదే. అవును. ఇవాళ వర్షాలు రావటం అంటే మనదే తప్పు, ఉమ్, ఉమ్. సహజం. అయితే ప్రభుత్వాలు చేయాలి. మళ్ళీ ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తున్నాయి అనేది తర్వాత. అంటే మనం ఒక రకంగా ప్రకృతిని పాడు చేయటం వల్ల అనొచ్చా? బాగా ఉమ్, ఎంత ప్రకృతిని చెడగొట్టాలో అంత చెడగొడుతున్నారు. మ్యాక్సిమం ఆ, ఎంతవరకు అంతవరకు ఆ, పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. అవును. కోయకుమి కసుగాయలని చిన్నప్పుడు పద్యాలలో చదివాం. ఉమ్, ఆకుపచ్చగా ఉండేటువంటి పండుగాక ఉండేటువంటి కాయలు కొయ్యకురా బిడ్డ ఆ, అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ కాయలను కోసుకొచ్చి పెట్టేస్తున్నాం. అవును. ఇక చివరికి రేపు సీతాఫలాలు వచ్చే కాలంలో గొట్టి కాయలు కూడా తెచ్చి పండించి మా ఔషధుల చేత పండించి వాటిని అమ్మేస్తున్నారు. ఎక్కడ తగ్గుతుంది? అవును. అందుకోసం ఏది ఎప్పుడో అది అప్పుడు అలా ఉంటే అంతే. ఉమ్, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, అంతే. ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోవాలి, ఎప్పుడు చదవాలో అప్పుడు చదవాలి, ఎప్పుడు దండం పెట్టాలో అప్పుడు దండం పెట్టాలి, ఎప్పుడు తీర్థం తీసుకోవాలి అప్పుడు తీర్థం తీసుకోవాలి. అది లేకుండా స్నానం సంధ్య అనుష్ఠానం లేకుండా తీర్థం తీసుకుంటా దండం పెడతా అంటే ఎట్లుంటుంది? అవును. ఉంటుంది, దానికి ఏం కాదు, కానీ ప్రభావం ఉంటుంది. ఉమ్, మెడిసిన్ డాక్టర్ గారు రాస్తారు,
భోజనానికి ముందు భోజనం తర్వాత ఇన్ని గోళీలు ఇగో ఈ గోళీలు వేసుకో అంటాడు. ఉమ్, వేసుకోకుండా నేను ఎప్పుడో వేసుకుంటా అంటే అవును ప్రభావం పోతుంది. 3 బాగుండాలి. అవును డాక్టరు మంచివాడై ఉండాలి, ఉమ్, మెడిసిన్ మంచిది ఉండాలి, పేషెంట్ మంచివాడై ఉండాలి. ఉమ్, ముగ్గురు. అవును మూడిటిపై పేషెంట్కి ఆధారపడి. డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. డాక్టర్ మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అవును. ఆ ప్రిస్క్రిప్షన్ దొరికింది మెడికల్ షాప్లో మంచిది దొరకాలి. అది ఆ సమయంలో ఆయన చెప్పినట్టు పాటిస్తే దాని ప్రభావం అదే. అవును. విజ్ఞానం కూడా అంతే. ఆ, విజ్ఞానం కూడా అంతే. అంతే. ఉమ్, భార్యాభర్తలు కూడా అంతే. ఆ, భార్యాభర్తలు కూడా ఆ, అంతే. ఇప్పుడు కొందరు అత్తలను తిడతారు, అవును అత్తలను తిడతారు, అవన్నీ వేరు. ఆ, కానీ అత్త పెళ్లి ఎందుకు చేసింది? వీళ్ళిద్దరు చక్కగా ఉండాలి, వంశం వృద్ధి కోడలు, చెందాలి. నా కొడుకు మంచిగా. కోడలు అన్యోన్యంగా ఉండాలని కదా. వీళ్ళు సినిమాకు పోతా అంటే వద్దంటది అత్తయ్య. ఒక మాట చెప్తే ఏమో, చిన్న మాట, ఉమ్, అత్తయ్య మేము సినిమాకి వెళ్తాం, ఉమ్, ఒక చిన్న మాట. ఆమెకేం చెప్పేది అనుకుంటే ఎక్కడ విష బియ్యం. ఆ, ఆ, నేను కదా, నాకు తాళు చేతులు రాలేదు, ఈ పెత్తనం అంతా నాకు వచ్చేటప్పుడు వస్తుంది నీకు. ఉమ్, ఎప్పుడు రావాలో సమయం రావాలి పిహెచ్డి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అంతే.